కర్రీ అయిపోయింది, గార్నిష్ చేసుకుంటున్నా. ఇది మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. ముందుగా బౌల్ వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను, ఆనియన్ వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి తరిగించుకోవాలి. మష్రూమ్ కోసం ఈ యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క, ఈ పువ్వు, ఈ ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే ఈ బ్లాక్ యాలక్కాయ వేసుకోవాలి, ఆకు వేసుకోవాలి. ఈ ఆకు సాజీరా కొంచెం వేసుకోవాలి. వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చేసినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఇది కూడా వేగాలి, పచ్చి వాసన ఉండదు. ఇప్పుడు చూపించాను కదా మసాలాలు అన్నీ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు తర్వాత మష్రూమ్లో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అయిపోయినవి చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మష్రూమ్ వేసుకోవాలి. మష్రూమ్ని బాగా కడుక్కోవాలన్నమాట. కడిగి మీద పొట్టంతా తీసేయాలి. వీటికి కూడా పొట్ట తీసేస్తే మట్టిపోతుంది. ఇలా రెండుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మీ ఇష్టం, ఎలాగా నచ్చితే అలాగే. అలా కొంతమంది అలాగనే వేసుకుంటారు, కొంతమంది రెండు కట్ చేసుకుంటారు, 2 ముక్కలుగా. దీన్ని ఇప్పుడు ఇట్లా అంటే బాగా ఇది అవుతుంది అన్నమాట. కిందది పైకి, పైకి కిందకి వస్తాయి. ఇవి కూడా ఏగుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి, ఒక 2 నిమిషాలు ఉంచాలన్నమాట. ఇవి టమాటాలు మష్రూమ్ కోసం కట్ చేసుకున్నాను. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు కర్రీ కోసం టమాటాలు కట్ చేసుకున్నాను. ఇవి పుట్టగొడుగులు బాగా ఫ్రై అయ్యాక ఇవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం వేగినాయి, టమాటాలు వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. కొంచెం ఇలా కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. ఉడుకుతాయి టమాటాలు కిందకి వెళ్ళి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. కరివేపాకు వేసుకోవాలా. సగం ఉడికినాయి ముక్కలు. నానబెట్టినాం కదా మసాలాలు, ఆ వాటర్ వేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్. ఇప్పుడు ఒక స్పూను ఆపు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ అండాపు 2 స్పూన్లు వేసుకుంటున్నాను సాల్ట్. కారం ఒక స్పూన్కి ఇంకా హాఫ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే చికెన్ మటన్ లాగా ఉంటుంది అన్నమాట కర్రీ. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు ఒక 2 సెకండ్లు మూత పెట్టుకోవాలన్నమాట, కొంచెం నీరు ఎగిరే వరకు. కర్రీ అయిపోయింది. చిన్న గిన్నెలోనికి తీసుకున్నా. మా పాప భోజనం చేస్తుంది, తనకి ఇస్తాను, టేస్ట్ చూస్తుంది అన్నమాట. కర్రీ అయిపోయింది, గార్నిష్ చేసుకుంటున్నా కొత్తిమీర.
వీడియో తీస్తుంది పిన్ని. ఇక్కడ పెట్టి బాగుంది అని చెప్పు. కొంచెం బాగా ఫోటో తీయు. బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.